Hi dear students, welcome to IAC. Today's topic is AP Constable Grant number 10, Reasoning Part Explanation. Dear students, problem number 52, 52 to 58. క్రింది వానిలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చు దానిని గుర్తించండి అంటాడు మా. ఇది మనకి నెంబర్ సిరీస్. ఫస్ట్ మనం 2 క్వశ్చన్ మార్క్ 36 80 అండ్ 150. అమ్మా మన క్లాస్లో చాలాసార్లు చెప్పుకున్నాం 36 80 అండ్ 150 ఈ నెంబర్స్ చూడగానే గుర్తుపట్టాలని చెప్పి మనం నెంబర్ సిరీస్ లో టేబుల్లో చెప్పుకుంటాం. 36 చూడగానే ప్రతి ఓడికి దాన్ని 6 స్క్వేర్ గా రాయాలనే ఆలోచన వస్తుంది. కానీ మనకి ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకో 36 చూడగానే మనం రెగ్యులర్ గా చెప్తున్న క్లాస్ లో కూడా కొత్త వాళ్ళు గుర్తుపెట్టుకోండి, దీన్ని మనం 27 + 9 గా కూడా రాయొచ్చు అనేది ఎప్పటికీ నువ్వు మర్చిపోకూడదు. 27 విచ్ మీన్స్ 3 క్యూబ్, 9 అంటే 3 స్క్వేర్ అని అర్థం. అంటే దాన్ని మనం n క్యూబ్ ప్లస్ n స్క్వేర్ గా మనం రాయొచ్చు. ఎసనా? అలాగే ఇక్కడ 80 అనే నెంబర్ చూస్తే 80ని మనం 64 + 16 గా రాయొచ్చుమా. అంటే 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్. అలాగే 150ని మనం 125 + 25 గా రాసేసుకోవచ్చు. అంటే 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ కదా. ఇవన్నీ కూడా n క్యూబ్ ప్లస్ n స్క్వేర్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడికి. ఇదేమో 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్, ఇది 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్, ఇది 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్, ఇది వచ్చేసరికి 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్. 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ అంటే ఏం రాయాలి మనం ఇప్పుడు? 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 క్యూబ్ అంటే 8, 2 స్క్వేర్ అంటే 4, సమంత 12. అండ్ మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. దానికంటే ముందు 1 కదా ఉంది, అంటే దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్, 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, సమంత 2. సరిపోయిందా 2? ఎస్. సో మై ఆన్సర్ ఈస్ 12, బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 53. మా 53 చూడు, అగైన్ సిరీస్ వచ్చింది. ఇక్కడ సిరీస్ లో 4, 15, 53, 165, 328 వాట్ నెక్స్ట్ అన్నాడు. మా నువ్వు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే those numbers, differences of those numbers is very abnormal difference. అది చాలా ఎక్కువ డిఫరెన్స్ కలిగి ఉంది. అంటే నాకు ఖచ్చితంగా మల్టిప్లికేషన్స్ ఉంటాయి. అమ్మా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 165 328 అంటే అప్రాక్సిమేట్లీ దట్ ఈస్ మల్టిప్లై విత్ 2 ఉందమ్మా. మల్టిప్లై విత్ 2 చూసుకుంటే 16 2s are 32, 10 అంటే మొత్తం 330 వస్తుంది. కానీ నాకు 328 ఉంది, అంటే -2 ఇంటూ 2 -2. ఎస్ఏనా? తర్వాత అమ్మా ఇది 50 అప్రాక్సిమేట్ గా 60 అనుకుంటే, ఇది 180 అనుకుంటే అప్రాక్సిమేట్లీ దట్ ఈస్ మల్టిప్లై విత్ 3 ఉంది. 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 6 18, 1 15 ప్లస్ 1 16, 168. కానీ అక్కడ 165 165 ఉంది, అంటే -3. నాకు కూడా అర్థమైంది, వాడు 2తో హెచ్ వేసాడు కాబట్టి 2 తీసేసాడు, 3తో హెచ్ వేసాడు కాబట్టి 3 తీసాడు అని ఊహించుకో. నెక్స్ట్ గుడిల్లు అమ్మా 2 3 4 తీసుకుంటే 14 4 60 -4గా 56 వస్తుంది, లేకపోతే రాదుగా. అంటే లాజిక్ ఏంటమ్మా, ఏ నెంబర్తో అయితే హెచ్ వేస్తున్నాడో వచ్చిన రిజల్ట్ కి అదే నెంబర్ ని మనోడు సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఇంటూ 2 -2, ఇంటూ 3 -3, ఇంటూ 4 -4, నెక్స్ట్ వచ్చేది ఇంటూ 5 -5. 5 4s are 20, -5 అంటే 15. సరిపోయిందమ్మా. సో 5 4 3 2 తర్వాత ఏం రావాలి? ఇంటూ 1 -1. 328 is multiply with 1 అంటే 328 -1 అంటే 327. 327 answer is option A. Only is the right answer. Okay. Next one, problem number 54. Synergy sound curable disease. మా ఈ వర్డ్ లో అసలుకి వాటి మీనింగ్స్ ఒక్కొక్క పదానికి నెక్స్ట్ వచ్చే పదానికి సంబంధం లేకుండా ఎలా పెడతాలో ఉన్నాయి. సో ఇక్కడ అన్ని సేమ్ లెటర్స్ ఉన్నాయా? కాదు కదా. ఇలాంటివి ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో, వాడు ఆ వర్డ్స్ లో ఉండే వొవెల్స్ ని కానీ కాన్సనెంట్స్ ని కానీ ఆధారంగా చేసుకొని ఉంటాడని.
Amma, synergy. In the word synergy, we have only one vowel, that is E. In the word sound, we have two vowels, U and O. In the word curable, the vowels are 1, 2, 3. Three vowels are here. In the word disease, we have 1, 2, 3, 4. Four vowels. Then next నాకు రావాలి 5 vowels. అవునా 1 vowel 2 3 4 vowels వచ్చిన తర్వాత 5 vowels రావాలి. మా రెస్పాన్సిబుల్ పెద్ద పదం ఉంది కదా దీంట్లో vowels ఎక్కువ వచ్చాము చూద్దాం ఒకసారి 1 2 3 వారిని మూడే ఉన్నాయి రియా నాకు 5 కావాలి ఎందుకంటే 1 2 3 4 తర్వాత రావాల్సింది 5 vowels ఉన్న వర్డ్ రావాలి మనకి కదా అక్కడ 3నే ఉన్నాయి తీసి అవతల చెప్తా 5 కాదు 4 ఉన్నాయి సారీ 3 కాదు 4 ఉన్నాయి ఈ కూడా ఉందిగా 4 ఉన్నాయి మొత్తం నాకు 5 కావాలి నెక్స్ట్ 1 2 3 4 5 6 మొత్తం 6 వచ్చాయి నాకు 5 కావాలి వాడు 6 ఇచ్చాడు నాకు ఎందుకు నేనేం చేసుకుంటా నాకు వదుకో నెక్స్ట్ 1 2 3 4 4 ఉన్నాయి నాకు ఎన్ని కావాలి 5 కావాలి వస్తుందా రాదు 1 2 3 4 5 సో 5 సరిపోయిందమ్మా కాబట్టి వాడు ఏం చేశాడంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వోవెల్స్ ఆఫ్ ద వర్డ్ వాడు ఇచ్చినటువంటి వర్డ్ లో ఉండే నెంబర్ ఆఫ్ వోవెల్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో 1 2 3 4 5 అంటున్నాడు సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నెక్స్ట్ 55 నెంబర్ సిరీస్ సో 55 తర్వాత వచ్చేదాన్ని గుర్తించాలి మనం కదా అమ్మా ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ 1000 1100 1210 అండ్ 1331 ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేసుకుంటే వాటి మధ్య నెంబర్స్ డిఫరెన్సెస్ నార్మల్గా ఉన్నాయి అబ్నార్మల్ ఉంటే వెరీ నార్మల్ డిఫరెన్సెస్ ఎంత డిఫరెన్స్ అంటే ఇది 100 ఇంక్రీజ్ అవుతుంది ఇదైతే 121 ఇంక్రీజ్ అవుతుంది ఇదైతే 1 లోంచి 0 తీసేస్తే 1 3 లోంచి 1 తీస్తే 2 3 లోంచి 2 తీసేస్తే 1 అంటే 121 అమ్మా డిఫరెన్స్ కి 121 మాకు క్షమించాలి ఇది 110 కదా క్షమించాలి మా 0 నుంచి 0 1 లో నుంచి తీస్తే 1 కదా 2 నుంచి 1 110 అమ్మా క్షమించాలి అమ్మా డిఫరెన్స్ కి అగైన్ డిఫరెన్స్ చూద్దాం ఒకసారి మనం డిఫరెన్స్ కి అగైన్ డిఫరెన్స్ 100 కి 10 యాడ్ చేస్తే 110 అమ్మా 110 కి 11 యాడ్ చేస్తే 121 10 11 తర్వాత రావాలి 12 అమ్మా 12 యాడ్ చేస్తే 331 అంటే 1331 కి 133 ని యాడ్ చేసుకుంటే మనకు రావాలి 1464 సో ఆన్సర్ ఇస్ 1464 మరి 1464 లేదుగా అరే 1464 లేదు కాబట్టి 0.1 ఉంది కాబట్టి ఆన్సర్ పెడతా అంటే బయటికి ఇసిరేస్తా ఎవరిని అలా చేశారంటే ఓకే అలా చేయకండి సొంత పత్రం చేయకండి వాడున్న ఆన్సరే చెప్పాలి నాకు ఓకే పాయింట్ వేసిన పాయింట్ పెట్టాలంటే కుదరదు అంటే ఈ లాజిక్ కాదు వాడు అనుకున్న లాజిక్ ఇది కాదు ఇంకోటి ఏదో వాడు అనుకున్న లాజిక్ లేదా వాడు ఇచ్చిన లాజిక్ నువ్వు చెప్పాలే తప్ప నీ సొంత పెత్తనం దగ్గరకు ఉన్న ఆన్సర్ ఉంది పాయింట్ వాల్యూ పెడతానంటే కుదరదు ఇక్కడ నాకు ఓకే సో జాగ్రత్తగా చూద్దామమ్మా సార్ నువ్వు క్లియర్ గా చూస్తే ద డిఫరెన్స్ బిట్వీన్ 1000 అండ్ 1100 ఈజ్ 100 ఆ 100 1000 నుంచి ఎలా వచ్చిందో ఆలోచన చేయమ్మా 1000 కి 10% అంటే 100 కదమ్మా ఆ 100 ని యాడ్ చేస్తే 1000 కాస్త 1100 అయింది ఇప్పుడు 1100 లో 10% ఎంత 110 కదమ్మా ఆ 110 ని మళ్ళీ నేను 1100కి యాడ్ చేసుకుంటే నాకు 1210 వచ్చింది ఈ 1210కి 10% ఎంత 121 యాడ్ చేస్తే మనకు వస్తుంది 1331 సరిపోయిందా అంటే వాడు ఏం చేస్తున్నాడు ప్రతిసారి 10% ఆఫ్ ద నెంబర్ తీసుకుంటున్నాడమ్మా అంటే 1331 కి 10% ఆఫ్ ద నెంబర్ 133.1 ని మనం యాడ్ చేసుకుంటే ఇదంతా వస్తుందా 1 4 6 4 1 అంటే 1464.1 ఆన్సర్ ఇస్ డి అనందా నీ పెట్టిన సరిపోయిందిగా ఎట్టా సరిపోయింది అది ఒకటే లాజిక్ ఒకటే కాదు కదా సో ఖచ్చితంగా ఉన్న ఆన్సర్ చూడాలి చెప్తున్నా మా రైట్ 56 IVXL-DM అమ్మా ఈ లెటర్స్ నాకు లెటర్ సిరీస్ I అంటే 9 V 22 24 12 డాష్ ఇది 4 ఇది 13
ఏమన్నా ఆర్డర్ ఉందా అసలుకి? ఇదేమో పెరిగింది ఎంత 13 దాకా. ఉమ్, ఇది చూస్తేనేమో 2 ఇంక్రీజ్ అయింది, ఇదేమో డిక్రీజ్ అవుతుంది. ఆర్డర్ లేదు, ఆర్డర్ లేదు. మా మనం చిన్నప్పుడు రోమన్ నెంబర్స్ నేర్చుకున్నామా? అవే చూడు ఇవి. చిన్నప్పుడు రోమన్ నెంబర్ రాసేటోడిని. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9, ఇది 10 కదా. ఎక్స్ అంటే 10, వి అంటే 5, ఐ అంటే 1. గుర్తుందా నీకు? అవే ఇవి. మా ఇక్కడ ఇస్తున్నాడు ఐ వి ఎక్స్ ఎల్ డాష్ డి ఎం. అమ్మా ఇది 1ని రిప్రజెంట్ చేస్తుందమ్మా. వి అంటే ఇది 5ని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్ అనేది మనకి 10ని రిప్రజెంట్ చేస్తుంది. అమ్మా ఎల్ అంటే 50 మా 50. ఎల్ అంటే 50 50. డి అంటేనేమో 500. ఎం అంటేనేమో 1000 1000. మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఈ యూ జేలు లేవు, సి ఉంటుంది. సి ఏంటంటే 100ని రిప్రజెంట్ చేస్తుంది. సి అనేది 100. సో ఆన్సర్ ఇస్ డి. ఇవి రోమన్ లెటర్స్ మా, రోమన్ లెటర్స్ అవన్నీ కూడా. ఓకే రైట్. 57 లెటర్ సిరీస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఆ బ్లాంక్స్ ఖాళీగా ఉన్న గుర్తుల్లో వచ్చే వాటిని మనం గుర్తించి పెట్టాలమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. మొత్తం ఎలిమెంట్స్ కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 20. మొత్తం 20. అమ్మా ఇది మొత్తం సింగిల్ డాష్ మా, మొత్తం 20 ఉన్నాయి. అమ్మా ఎలిమెంట్స్ ఏమో 20, లెటర్స్ ఏమో ఏబిసి అనే 3 ఎలిమెంట్సే ఉన్నాయి. అమ్మా 20 ఫ్యాక్టర్స్ మినిమం 3 వచ్చే విధంగా తీస్తే 3తో స్ప్లిట్ చేయలేం కాబట్టి 4 తీసుకుందాం. 4 5s are 20, లేదా 5 4s are 20, లేదా 10 2s are 20. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 4 లెటర్స్ గా విడగొట్టి చూద్దామమ్మా. 4 లెటర్స్ గా విడగొడితే బి డాష్ సి సి, తర్వాత ఏ సి సి ఏ. ఒక లెటర్ కింద ఇంకో లెటర్ రాకూడదు, అలా రాకపోతే డైరెక్ట్ కొట్టేస్తాం. కానీ ఒక్కసారి కట్ చేసేసి చూద్దాం ఒకసారి, కాంబినేషన్ కంటిన్యూషన్స్ ఏమైనా వస్తాయేమో అని. ఇప్పుడు ఏ డబల్ సి అయిపోయిందా, తర్వాత డాష్ బి ఏ డాష్ బి బి సి డాష్ బి సి డాష్ ఏ. ఆర్డర్ ఏమైనా వర్తిస్తుందా పక్కన పెట్టు. 5 లెటర్స్ స్ప్లిట్ చేసి చూద్దాం. తర్వాత ఒకవేళ ఇది రాకపోతే నెక్స్ట్ చూద్దాం. సిసి ఏ, తర్వాత సిసి ఏ డాష్ బి, ఏ డాష్ బిబి సి. ఎక్కడ మిస్ అయింది బా. బి డాష్ సిసిఏ, సిసిఏ డాష్ బి, ఏ డాష్ బిబిసి. ఓ తర్వాత డాష్ కదా, డాష్ బిసి డాష్ ఏ. సో ఇక్కడ కూడా వేరే లెటర్ కింద, ఒక లెటర్ కింద ఇంక వేరే లెటర్స్ వచ్చేసాయి. ఒరిజినల్ అయితే మనం తీసుకోమా, కానీ అబ్జర్వేషన్ చేసేంత స్థాయి అక్కడ రావట్లా. అందుకోసం కాంబినేషన్ చూద్దామమ్మా. మా ఆర్డర్ ప్రకారం ఏబిసి ఏబిసి అలా అవుతున్నాయి చూడు. ఏసిబిబిఏ ఆర్డర్ లేదు. డబల్ సి ఉంది, ఏ డబల్ సిఏ, డబల్ బి, డబల్ సి. సపోజ్ బిఏ డబల్ సి అనుకుంటే ఇక్కడ కూడా నాకు సేమ్ ఏబిసి 3 రావాలనుకుంటే ఇక్కడ బి రాలేదు. సో ఇది నా పనికి రాదు. ఏడు చూడు మా ఆర్డర్ ప్రకారంగా ఏబిసి 3 లెటర్స్ వచ్చాక మళ్ళీ ఏ రిపీట్ అయింది. బిసిఏ బిసిఏ తర్వాత బి వస్తుంది. సిఏబి అంటే ఏబిసి సిఏ ఎట్లనే వస్తున్నాయి. సిఏబిసి లేదా ఏబిసి మళ్ళా సి. అంటే సి ఇక్కడ బి కాబట్టి ఇక్కడ ఏ బి ఇక్కడ సి రావాలి. సిఏబి లేదా ఏబిసి ఇదే సి మళ్ళీ ఇటు, ఏబిసి ఆ ఏనే మళ్ళీ ఇక్కడ. సో సిఏబిసి ఇక్కడ సి ఇక్కడ బి ఇక్కడ ఏ పెట్టామనుకో, ఏబి సి రాదుగా, సిఏబి బి రావాలి ఇక్కడ. అమ్మా డబల్ బి డబల్ సిఏ
double C, double A B, double A, double B C, double B, double C A. ఆర్డర్ అది ఆర్డర్ పెట్టుకుంది. సో ఇప్పుడు ఆ బ్లాంక్స్లో వాడికి ఏమేమి ఉన్నాయి చూడు ఒకసారి. బ్లాంక్స్లో ఫస్ట్ బ్లాంక్లో బి, తర్వాత ఏ, ఈ బ్లాంక్లో ఏ, తర్వాత ఈ బ్లాంక్లో బి, ఈ బ్లాంక్లో సి. BAABC, BAABC ఎక్కడ ఉందమ్మా మనకి? డి, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఇస్ డి, ఫోర్త్ ఆప్షన్. సో అది వాడు ఆర్డర్, వాడు పెట్టుకున్న ఆర్డర్ అది. సో బి, బి, సిసిఏ, సిసిఏ, తర్వాత మళ్ళీ ఏ, బిఏ, మళ్ళీ ఏ, బిబిసి, మళ్ళా బీసీ, బీసీ, సిఏ, డబల్ బి, డబల్ సిఏ, డబల్ సి, డబల్ ఏ బి, డబల్ ఏ, డబల్ బి సి. ఆ బీట్ వచ్చిందనుకో డబల్ బి, డబల్ సిఏ. ఆ బీట్ వచ్చేసింది అంతే. ఆ బీ ఇక్కడ రాసుకున్నానమ్మా, ఇది తీస్తే. సో ఇది వాడు ఆర్డర్. ఆన్సర్ ఇస్ డి, 58. ఇది కూడా చూడు, సేమ్ టు సేమ్, కొంచెం అలాంటిదే. ఇదంతా సింగిల్ అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మొత్తం 16 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా. లెటర్స్ ఏమో ABCD అని 4 ఉన్నాయమ్మా. 4 4s are 16 రాసేద్దామా, ఆర్ 8 2s are 16. ఫస్ట్ 4 4s are 16 కట్ చేసి చూద్దామమ్మా. DC డాష్ B డాష్ C డాష్ D డాష్ C డాష్ B A డాష్ C B D. సో ఆర్డర్లో ఒక లెటర్ కింద వేరే లెటర్స్ కూడా వచ్చేసామ్మా. ఈ రెండు చూడు సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి. BB DD ఈ రెండు ఒకలా ఉన్నాయి చూడమ్మా. BB ఇక్కడ బీకి ముందు డాష్ డాష్ CC D కాబట్టి ఇక్కడ D. ఈ రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ కాబట్టి ఇక్కడ ఏ, ఇక్కడ C ఉంది కాబట్టి ఇక్కడ C అనుకుంటే, తర్వాత ఇక్కడ C కదా, ఇక్కడ C. అంటే ఈ రెండు ఒకలాగా సెట్ మా, ఈ రెండు ఒకలాంటి సెట్ మా. అంటే DC డాష్ B కామన్ లెటర్స్ కూడా అవే ఉన్నాయి చూడు మా. కామన్ లెటర్స్ చూడమా ఇక్కడ మా. ఈ B అబ్జర్వ్ చేయి, B A డాష్ C D. ED ఒకటే చూడమా, DD. ఇక్కడ C వచ్చింది, ఇక్కడ డాష్ వచ్చింది, C రాస్తున్నా. ఇక్కడ డాష్, ఇక్కడ C రాస్తున్నా. ఇక్కడ డాష్, ఇక్కడ ఏ రాస్తున్నా. ఇక్కడ B సరిపోయింది. ఇది డాష్ సరిపోయింది. ఇది C, ఇది C, ఇది D సరిపోయింది. అంటే ఇప్పుడు నాకు ఆ డాష్లో వచ్చేవి నాకు కావాలమ్మా, అవునా. DD CC మళ్ళీ C ఇక్కడ వచ్చేది, అంటే ఇక్కడ C రావాలి. DC కదమ్మా, ఇక్కడ DC డాష్ వచ్చింది కదా, C, ఇక్కడ B A. తీసుకెళ్ళిందరు ఒక్కసారి అబ్జర్వ్ చేద్దా. ED కదా నేను తీసుకుంది, ఈ రెండు డీలు కదా. ఓకే, ఇది కాదు. ఒకసారి లాస్ట్లో చివరిలో C ఉండాలమ్మా. చివరిలో C ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, B సెకండ్ ఆప్షన్. ఒక్కసారి ఆ లాజిక్ ఇక్కడ మనం కనుక్కున్న లాజిక్ రెండు ఒకటే కదా చూద్దాం. DC డాష్ B డాష్ C డాష్ D డాష్ C డాష్ BA డాష్ CD. వాడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దామా, రాసుకొని. ఏమున్నాయి ఇక్కడ? BA C D B C. అదేనా వచ్చింది అమ్మా. DC BBA CC DC BBA CCD. మా 4 స్ప్లిట్ చేశాడు చూడు. DC BB DC BB ఇవి రెండు ఒకటి. అలాగే ACCD ACCD ఇవి రెండు ఒకటే. అదే కదా ఇక్కడ చెప్పుకున్నాం మనం ఇందాక, అదే. ఆన్సర్ ఇస్ B సెకండ్ ఆప్షన్ ఓన్లీ is the right answer. 59. In a certain code language, ant is equal to 7, li is equal to 8, then 5 is equal to dash. అమ్మా ant అంటే 7, li అంటే 8, కాబట్టి ఇదంటే 9 అంటే బయటికి ఇసిరేయడమే, తగ్గేదేలా, ఇసిరి బయట చూసేయడమే. అలాంటిది ఎవరైనా పెట్టారంటే, అలాంటి దిక్కుమాల లాజిక్స్ ఎవరైనా పెట్టాడంటే
పెట్టకూడదు. దిస్ ఇస్ నాట్ ఎ సిరీస్. దిస్ ఇస్ నాట్ ఎ సిరీస్ మై డియర్. సో ఇక్కడ నువ్వు ఏంటి ant అనేది 7 గా ఎలా వస్తుందని నువ్వు చూడాలమ్మా. The word ant consists of the letters A and T. A is the first letter, N is the 14th letter, T is the 20. సమ్ చేస్తే మొత్తం 35 వస్తుంది, కానీ అది 7 ఉంది. మా ఒక్కసారి సమ్ ఆఫ్ ద ఎండ్ లెటర్స్, సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ఎండ్ లెటర్స్ యాడ్ 20 + 1 21, 7 కావాలి. అక్కడ 14 మిడిల్ దాన్ని తీసేస్తే 7 వచ్చేది. LI లైలో ఇది 12, ఇది I9, ఇది 5. 12 5 యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 17. మిడిల్లో ఉన్నటువంటి 9ని తీసేస్తే మనకు వస్తుంది 8. సరిపోయిందా? అంటే వాడు ఏం చేస్తున్నాడు, సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద ఎండ్ లెటర్స్ మైనస్ మిడిల్ లెటర్. సో హియర్ F 6 18 25, సమ్ అంతా 31. 31 minus 18, 31 minus 18 ఎంత మనకు వస్తుంది? 3 1 13. కాబట్టి ఆన్సర్ ఇస్ C. Only is the right answer. Next one, 60. If in a certain code language catering is written as miss in mali one second, catering is written as 10 1 5 2 9 2 3 అలా అంట. How chorus is written in the same language అన్నాడు. సేమ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు ఒకటేగా. ఇంగ్లీష్ కొంచెం పైకి లేపేస్తున్నామా, తెలుగులో మాడుకుందాం అమ్మా. క్యాటరింగ్, the word catering is consists of 8 letters and the code is also 10 1 5 2 9 2 3. It is also a 8-digit code. అమ్మా అక్కడ క్యాటరింగ్ అనే వర్డ్ లో 8 లెటర్స్ ఉన్నాయి, అక్కడ కోడ్ కూడా 8 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్లీ ఈచ్ లెటర్, ఫస్ట్ లెటర్ ఫస్ట్ కోడ్, సెకండ్ లెటర్ సెకండ్ కోడ్ అని పెడదామని చూసా, ట్రై చేసా. సి అంటే 1 అనుకుంటే, ఏ 0 అనుకుంటే, మళ్ళీ ఇక టీ అంటే 1 ఎలా వస్తుంది? నువ్వు ఆల్రెడీ సి అంటే 1 అనుకున్నావు కదా డైరెక్ట్ కోడింగ్ ప్రకారం, కాబట్టి అది ఇది కాదు. సో దీన్ని డైరెక్ట్ కోడింగ్ గా చెప్తాను అంటే కుదరదు ఇక్కడ నాకు. కాబట్టి ఇంకోటి ఏదో చూసుకోవాలిగా మనం ఒకసారి, జాగ్రత్త చూడమా. సి అంటే 3, తర్వాత జి అంటే 7. సమ్ ఆఫ్ ద నెంబర్స్ 3 + 7 = 10. సమ్ ఆఫ్ ద నెంబర్స్ 3 + 7 = 10. ఆ 10 ఇక్కడ రాశారు చూడు. తర్వాత ఏ అంటే 1, ఎన్ అంటే 14, సమంత 1 + 14 = 15 ఇక్కడ రాశారు చూడు. సరిపోతుందా? అలాగే ఈ ఐ అంటే 9 మా, ఈ ఐ అంటే, క్షమించాలి ఇది ఐ కాదు 10, అది సారీ టీ, అది టీ, ఇట్స్ నాట్ ఐ మీడియా. ఇది టీ అంటే 20, ఇది 9, 20 + 9 29. సరిపోయిందమ్మా. అలాగా ఈ అంటే 5, ఆర్ అంటే 18, రెండింటిని యాడ్ చేస్తే 23. సరిపోయిందా? సో సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద ఎండ్ లెటర్స్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ అలా రాసుకుంటున్నాడు. సో chorus, the word chorus, take the place values C3 8 15 18 21 19. Sum of the place values of these numbers 19 + 3 22. Sum of the place values of 8 and 21 is 29. 15 and 18 33. అంటే 22 29 33, 22 29 33. Answer is C. Only is the right answer. So answer for 60th question is C, third option. అలా వచ్చిందమ్మా. ఓకే, నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 61. Find the number that comes in the place value of question mark. ప్రశ్న గుర్తులో వచ్చి దాన్ని గుర్తించండి అన్నాడు. మా ఇక్కడ మనకి 225 ఇచ్చినాడు, 24 అంట, 18 అంటే ఇది 89 16 and it is a 10, 25 question mark 6 2 20
101 కదా అమ్మా. జాగ్రత్తగా చూడు, వాడు ఈ సెకండ్ క్వాడ్రంట్ చూద్దాం అనుకుంటున్నా నేను. సెకండ్ క్వాడ్రంట్లో 110 220 సారీ 101 220 కనిపిస్తున్నాయి కదా. మనం ఒకసారి 20 స్క్వేర్ చేద్దాం అనుకుంటున్నా. 20 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేద్దాం అనుకుంటున్నా. 20 స్క్వేర్ 400, 2 స్క్వేర్ అంటే 4, సమంత 404. నాకు అక్కడ 101 కావాలి అంటే సింప్లీ బై 4 రాసుకోవచ్చా? రాసుకుంటే 101 వచ్చేది అవునా? సేమ్ టు సేమ్ దీనికి అప్లై చేద్దాం. 10 స్క్వేర్ 100, 16 స్క్వేర్ 256, సమంత 356. వాడు 89 ఇచ్చాడు. అమ్మా 89 అప్రాక్సిమేట్గా 90 అనుకో, ఇది అప్రాక్సిమేట్గా 360 అనుకో. 94 360 కదా, అంటే బై 4 అప్రాక్సిమేట్లీ 90 కదా. సో క్యాన్సిల్ చేసుకుంటే 89 వస్తుంది. సేమ్ టు సేమ్ ఇక్కడ రావాలి మనకి. అమ్మా 24 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్ బై 4 కదా. 24 స్క్వేర్ 576 ప్లస్ 324 బై 4. సమంత 10 9 by 4. 9 2s are 8. 9 2s are 8, 9 5s. That is equal to 225. సరిపోయిందమ్మా. ఇప్పుడు సేమ్ లాజిక్ నేను ఇక్కడ అప్లై చేద్దాం అనుకున్నానమ్మా. 6 స్క్వేర్ ప్లస్ సంథింగ్ ఎక్స్ స్క్వేర్ బై 25. ఓ సారీ 25 ఆన్సర్ రావాలి కదా. బై 4 ఈజ్ ఈక్వల్ టు 25. దాని విలువ మొత్తం 25 అవ్వాలి. అమ్మా ఎక్స్ స్క్వేర్ అంటే 36 రాసుకుందామా. ప్లస్ ఎక్స్ స్క్వేర్ 6 స్క్వేర్ 36, ఎక్స్ స్క్వేర్ సేమ్ నుంచి 4 పంపించాను. 25 4s are 100. దెన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అక్కడ పంపిస్తే 64 అవుతుంది. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఇక్కడ మనకి ప్రశ్న గుర్తులో వచ్చు సంఖ్య విలువ 8. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 61. నెక్స్ట్ వన్ ప్రాబ్లం నెంబర్ 62. చూడు. If in a certain code language, reasoning is written as ZVIOPTTMR, then a statement written in the same code language. మా తెలుగు ఇంగ్లీష్ రెండు ఒకటే కాబట్టి అవుతుందని చెప్తే సరిపోద్ది. సో నేను ఇంగ్లీష్ పైకి లేపేసి తెలుగు తీసుకుంటున్నానమ్మా. ద వర్డ్ రీజనింగ్ consists of 9 letters and it is coded as ZVIOPTTMR. అమ్మ నీకు కోడింగ్ అండ్ డీకోడింగ్ నీకు 3 లాజిక్ చెప్తా. రూల్ నెంబర్ 1, సేమ్ లెటర్స్ ఉన్నాయా కాదా. రీజనింగ్ లో ఉన్న లెటర్స్ కి ఆ సంబంధం ఉందా లేదు. రూల్ నెంబర్ 2, ఆపోజిట్ పేర్సా కాదా. ఐఆర్ ఇండియన్ రైల్వేస్, ఐ ఉందా, ఇదిగో ఉంది. ఈవి లవ్ ఇదిగో ఉంది. ఏ టు జెడ్ ఇదిగో ఉంది. ఎస్హెచ్ హైదరాబాద్ సికింద్రాబాద్, హెచ్ లేదు. ఓఎల్ లవ్, ఓ ఎల్ ఉందా లేదు. ఎన్ఎం ఎం ఉందా లేదు. 7 మాత్రం ఆపోజిట్ పేర్స్ వచ్చినాయి కదా. ఐఆర్ ఇండియన్ రైల్వేస్, ఎంఎన్ మ్యాన్, జీటీ గ్రాండ్ ట్రంక్. ఇది చూడు, ఐఆర్ ఇండియన్ రైల్వేస్, విఈ లవ్, ఏ టు జెడ్. అంటే వర్డ్ ని రివర్స్ చేసే రీజనింగ్ అనే వర్డ్ లో ఆర్ఈఏ రివర్స్ చేస్తే ఏఈఆర్ అయిందమ్మా. ఏ యొక్క ఆపోజిట్ లెటర్ జెడ్, ఈ ఆపోజిట్ లెటర్ వి, ఆర్ ఆపోజిట్ లెటర్ ఐ, అందుకే అది జెడ్విఆర్ అయింది. అంటే వాడు ఫస్ట్ 3 లెటర్స్ ఆఫ్ ద వర్డ్ రివర్స్ చేసి వాటి యొక్క ఆపోజిట్ పేరు రాసుకున్నాడు అమ్మా. తర్వాత ఐఆర్ ఇండియన్ రైల్వేస్, ఎంఎన్ మ్యాన్, జిటి గ్రాండ్ ట్రంక్. అంటే వాడు ఏం చేశాడు, టోటల్ వర్డ్ లో ఉన్నటువంటి లాస్ట్ 3 లెటర్స్ ఐఎన్జిని ఫస్ట్ రివర్స్ చేసాడమ్మా. సో ఫస్ట్ రివర్స్ చేసుకుంటే అవి ఎలా మారిపోయినాయి, రివర్స్ చేసుకుంటే జిఎన్ఐగా మారినాయమ్మా. ఇప్పుడు వాటి యొక్క ఆపోజిట్ పేర్స్ జిటి గ్రాండ్ ట్రంక్, ఎన్ఎం మ్యాన్, ఐఆర్ ఇండియన్ రైల్వేస్ అలా మారింది. అలాగే ఇక్కడ కానీ ఇవి డైరెక్ట్ గా ఆపోజిట్ పేర్స్ అయితే కావు కదా. ఎస్టి అంటే +1,
ఓపి ప్లస్ 1 ఎన్ఓ ప్లస్ 1 అంటే వాడు ఏం చేస్తున్నాడు టోటల్ వాడు రివర్స్ చేశాడు ఫస్ట్ అంటే రివర్స్ చేస్తే ఎన్ఓఎస్ వస్తుందిగా దానికి ప్లస్ 1 చేసుకున్నాడు అంతా ఎన్ఎంఓపిఎస్టి ఓ ఎన్ఓ కదా క్షమించండి అట్లా సరిపోయిందా సింప్లీ వాడు ఫస్ట్ 3 రివర్స్ చేశాడు నెక్స్ట్ 3 రివర్స్ చేశాడు లాస్ట్ 3 రివర్స్ చేశాడు ఫస్ట్ 3 రివర్స్ చేసి ఆపోజిట్ పేరు తీసుకున్నాడు నెక్స్ట్ 3 రివర్స్ చేసి ప్లస్ 1 చేశాడు లాస్ట్ 3 రివర్స్ చేసి ఆపోజిట్ పేరు తీసుకున్నాడు సో లైక్ వైజ్ స్టేట్మెంట్ రివర్స్ చేస్తాం మళ్ళీ రాసుకోవడానికి సపరేట్గా ఇలా చేసేద్దాం ఫస్ట్ ఏ టు జెడ్ టీజీ గ్రాండ్ ట్రంక్ ఎస్హెచ్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఈవీ లావ్ ఎన్ఎంఏ మ్యాన్ జీటీ గ్రాండ్ ట్రంక్ టియు ఈఎఫ్ ఎంఎన్ ఇదేగా నాకు కావాల్సింది ZGHNFUGMV ఆన్సర్ డి ఎక్కడుందంటే అది మనకి డిలో ఉంది కదా ఎస్ మనకి ఇది డైరెక్షన్స్ దిక్కులు దిశలు ఫస్ట్ ఇంగ్లీష్ చెప్పి తర్వాత తెలుగు మాట్లాడుకుందాం ఓకేనా ఒక్కసారి క్వశ్చన్ చివరిలో చదువుదామా వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ రాకేష్ అండ్ సంతోష్ రైట్ నా ఇప్పుడు ప్రెసెంట్ రాకేష్ కి సంతోష్ కి మధ్య దూరం ఎంత ఉంది అని అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చాట్ చూద్దా టూ ఫ్రెండ్స్ రాకేష్ అండ్ సంతోష్ వర్ స్టాండింగ్ టువర్డ్స్ నార్త్ వీళ్ళిద్దరు కూడా నార్త్ వైపు చూస్తూ నించొని ఉన్నారు అంతే గుర్తుపెట్టుకో అంటే ఇద్దరు ఒకటే ప్రాంతంలో టీ తాగడానికి వెళ్ళి కలుసుకున్నారు ఉదయం పూట కలుసుకొని వాళ్ళంతా నార్త్ వైపు దిక్కులో టీ తాగేసేసి ఆడ పడేసేసి ఫ్రమ్ దేర్ సంతోష్ వాక్ 5 meters లాక్డౌన్ టైం అయిపోయింది వెళ్ళకపోతే ఉతుకుతారు అందుకోసం సంతోష్ ఏం చేశాడు 5 meters టు హిస్ లెఫ్ట్ నార్త్ కు నించున్నటువంటి సంతోష్ లెఫ్ట్ వైపు తిరిగాడు నార్త్ లెఫ్ట్ అంటే వెస్ట్ నార్త్ వైపు వెళ్ళలేదమ్మా నార్త్ వైపు తిరిగి అక్కడ నుంచి ఎడమ వైపు తిరిగాడు లెఫ్ట్ సైడ్ తిరిగి 5 meters వెళ్ళాడు టు హిస్ లెఫ్ట్ అండ్ అగైన్ he turned his left మళ్ళీ లెఫ్ట్ అని తీసుకున్నాడు వెస్ట్ వైపు ఉన్నవాడు మళ్ళీ లెఫ్ట్ అని తీసుకుంటే సౌత్ కి వచ్చినట్టు అండ్ వాక్ ఫర్ 10 meters ఇక్కడ నుంచి సౌత్ కి వచ్చాడు 10 meters నడిచాడు ఓకే అన్న ఇది 5 10 ఒకేలా ఉన్నాయి అనుకోబాక ఓకే అడ్జస్ట్ అయిపోట నెంబర్స్ ఓకే దెన్ రాకేష్ ఇక్కడ ఎవరు సంతోష్ రాకేష్ అన్నాడుగా రాకేష్ వాక్ 2 meters టువర్డ్ ద నార్త్ ఇక్కడ నుంచి నార్త్ వైపే అందాక చూస్తుంది నార్త్ వైపే కదా అటు నుంచి అట్టే 2 meters వెళ్ళిపోయాడు అండ్ దెన్ 5 meters టు హిస్ రైట్ అక్కడి నుంచి కుడి చేతి వైపు తిరిగాడు నార్త్ కుడి చేతి వైపు అంటే ఈస్ట్ ఎంత వచ్చాడమ్మా ఈస్ట్ కి 5 meters ఎంత వచ్చాడంటే 5 meters రావడం జరిగింది వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ రాకేష్ అండ్ సంతోష్ ఇక్కడ సంతోష్ ఇక్కడ రాకేష్ వారిరువురికి మధ్య దూరం ఎంత అని అడిగాడు సో ఈ స్ట్రైట్ లైన్ నాకు షార్టెస్ట్ డిస్టెన్స్ ఇక్కడ నాకు పైథాగరస్ ప్రకారంగా నాకు చూసుకున్న వర్టికల్ లైన్స్ హారిజాంటల్ లైన్స్ ఎక్స్టెండ్ చేసినప్పుడు అది చూడడానికి నాకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గుర్తొస్తుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లా కనిపిస్తుంది ఇన్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మై డియర్ ద హారిజాంటల్ డిస్టెన్స్ ఇట్ ఈస్ 5 కాబట్టి ఇది కూడా సేమ్ టు సేమ్ 5 ఇది 5 కాబట్టి ఇది కూడా 5 5 + 5 ఎంత 10 the horizontal distance is 10 and what is the vertical distance ఇది 10 ఇది 2 మొత్తం కలిపితే 12 సో ఇది 2 ఇది 10 కాబట్టి మొత్తం కలిపిస్తే 12 horizontal distance is 10 and the vertical distance is 12 whenever you have base and height to find the diagonal d is equal to square root of base square base అంతా 10 square ఎంతమ్మా 100 plus height square 12 square ఎంత 144 sum అంతా 244 సో దాని రూట్ ఉందా డైరెక్ట్ గా లేదు అలాగే ఉంచు ఆడేదో అడుగుతున్నాడు క్వశ్చన్ చూడు ఒకసారి ఏమంటున్నాడు వాడు సో ఏమడిగాడు వాడు రైట్ నా డిస్టెన్స్ ఎంత మా రూట్ ఆఫ్ 244 meters ఉందిగా ఎస్ సరిపోతుంది పెట్టేసేమా ఆన్సర్ ఏంటి డి ఫర్ దిస్ ప్రాబ్లం ఆన్సర్ ఇస్ డి తెలుగులో మాట్లాడుకుందాం ఇప్పుడు ఇద్దరు స్నేహితులు రాకేష్ మరియు సంతోష్ ఒక బిందువు నుండి
ఒక బిందువు వద్ద ఉత్తరం దిశ వైపు తిరిగి నిలబడి ఉన్నారు. నిలబడ్డారు అంతే. వాళ్ళేం అటు సైడ్ వెళ్ళలేదమ్మా. వాడేం చెప్పలేమంత వెళ్ళడం చెప్పలా. నిలబడ్డారు అంతే. అక్కడి నుండి సంతోష్ ఎడమనకు తిరిగి 5 మీటర్లు నడిచాడు. అమ్మ, ఒక ప్రాంతం నుంచి ఉత్తరం వైపు నించున్నటువంటి సంతోష్ ఎడమ వైపు తిరిగాడు, అంటే పడమర దిశకి వెళ్ళాడు. పడమర దిశకి ఎంత వెళ్ళాడు? నిలబడి అక్కడ నుండి సంతోష్ ఎడమవైపు తిరిగి 5 మీటర్లు నడిచాడు. ఎంత? 5. మరలా ఎడమ వైపు తిరిగి 10 మీటర్లు నడిచాడు. అమ్మ, వెస్ట్ కి ఎడమ వైపు అంటే సౌత్. ఎంత వచ్చాడంటే 10 మీటర్లు రావడం జరిగింది. ఎంత వచ్చాడు? 10 మీటర్లు రావడం జరిగింది. అయితే రాకేష్ ఉత్తరం వైపు 2 మీటర్లు. ఇక్కడ ప్రెసెంట్ ఇప్పుడు సంతోష్ ఇటు వచ్చాడు కదా కిందకి. ఇక్కడ ఇక్కడ ఉన్నారంటే సంతోష్. ఇప్పుడు రాకేష్ ఏం చేశాడు? అదే ఉత్తరం వైపు, ఇందాక ఉత్తరం వైపు ఉన్నాడు కదా, ఇప్పుడు అదే ఉత్తరం వైపు 2 మీటర్లు నడిచాడంట, 2 మీటర్లు నడిచాడంట. ఉత్తరం వైపు 2 మీటర్లు నడిచాడు. తర్వాత ఏం చేశాడమ్మా? మరలా కుడి వైపు తిరిగి 5 మీటర్లు నడిచాడు. ఉత్తరానికి కుడి చేతి వైపు అంటే తూర్పు. ఎంత అంటే 5 మీటర్లు నడిచాడు. సో ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారంటే రాకేష్, ఇక్కడ ఎవడున్నాడంటే సంతోష్. ఇది రాకేష్, ఇది సంతోష్. అయితే ఆ క్వశ్చన్ ఏంటమ్మా, ప్రస్తుతం రాకేష్ మరియు సంతోష్ల మధ్య అతి తక్కువ దూరం ఎంత? ఇదే కదా అడిగాడు, ఆ డిస్టెన్స్ అడిగింది. సో నాకు బేస్ హైట్ 2 కావాలి పైథాగరస్ ప్రకారం. ఇది 5, ఇది 5, మొత్తం కలిపిస్తే 10. ఇది 2, ఇది 10, మొత్తం కలిపిస్తే 12. సో ఇక్కడ నాకు హారిజాంటల్ డిస్టెన్స్ 10, వర్టికల్ డిస్టెన్స్ 12. డిస్టెన్స్ d is equal to square root of 10 square 100, 12 square 144, Samantha 244 root. Answer is D. Only is the right answer. Right? Problem number 64. Find the number that comes in the place of the question mark. ప్రశ్న గుర్తు ఉన్న స్థానంలో నాకు ఏమొస్తుందని అడుగుతున్నాడు మా కదా. మా నాకు ఇది 57, ఇది 54, 3 తగ్గింది కాదు, 3 తగ్గితే 51 అని పెడితే ఇసిరేస్తా. ఆన్సర్ లేదులే. ఉన్నా పెట్టే రకాలు చాలా మంది ఉన్నారు, మనం మాత్రం పెట్టద్దు, పెట్టకూడదు. అమ్మా, నాకు ఇక్కడ 54 అనేది ఈ నెంబర్లో ఉపయోగించుకొని ఎలా తీసుకురావాలనేది ఆలోచన చేస్తే, మొత్తాన్ని యాడ్ చేస్తే 5, 4, 3, 3 కూడితే వస్తుందా? లేదు. 5 మూల 15, 4 మూల 12 కూడితే ఏమైనా వస్తుందా? రాదు. 5, 4, 20, 3 మూలు 9 కూడితే ఏమైనా వస్తుందా? రాదు. 57. ఇది ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. మా ఒక్కసారి ఈ 3 నెంబర్లో హెచ్వై మా 3, 5, 4 హెచ్వై. 3, 4, 12, 12, 5, 60. కానీ నాకేమో 54 కావాలి. మా 3, 4, 12, 12, 5, 60. 60లో నుంచి ఆ మిగిలిపోయిన 6 తీసేస్తే 54 కదమ్మా. అదే లాజిక్ సేమ్ టు సేమ్ ఏడు ఉండాలి. 5, 4, 20, 23, 60. 5, 4, 20, 23, 60. ఆ 60లో నుంచి 3 తీసేస్తే 57. సరిపోయిందా? అలాగా ఇక్కడ 5 మూడ్ల 15, 15 ఏళ్ళు 105 సబ్ట్రాక్ట్ చేయాలి కదమ్మా. దాంట్లో నుంచి 6 తీసేయాలి. 105లో నుంచి 6 తీసేస్తే మనకు వస్తుంది 99. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా? సి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 65 రక్త సంబంధాలు. మా మొదటిగా ఇంగ్లీష్ మాట్లాడుకుందాం, తర్వాత తెలుగులోకి వస్తాను నేను. 65 ద ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్, ఒక బొడ్డోని పరిచయం చేస్తూ అంకిత్ సెడ్, అంకిత్ అనే వాడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? హీ ఈజ్ ద సన్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ సన్. మా ఒక బాబుని పరిచయం చేస్తూ అంకిత్ చెప్తున్నాడు. చెప్తుంది ఎవడు అంటే ఇక్కడ అంకిత్. అంకిత్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఎ మేల్. తీసుకో, ఏం కాదు. ఏమని చెప్తున్నాడంటే హీ ఈజ్ ద సన్ అన్నాడు. సో వాడు ఎవరినో చూపిస్తూ చెప్తున్నాడు కదా. హీ ఈజ్ ద సన్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. అమ్మా ఇక్కడ సన్ ఆఫ్ ద ఉండాలమ్మా, ఇక్కడ దా రాసుకో. సన్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ సన్. మై గ్రాండ్ ఫాదర్స్ సన్. మై గ్రాండ్ ఫాదర్స్, ఇక్కడ దా ఉండాలమ్మా, ఇదా రాసుకోండి. ఓకే, మై గ్రాండ్ ఫాదర్స్ సన్.
నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ స్టార్ట్ చేద్దామా? మై అని చెప్తున్న స్పీకర్ ఎవడు ఇక్కడ? అంకిత్. అక్కడ స్టార్ట్ చేయాలి. హీ ఈజ్ ద సన్. హీ ఈజ్ ద సన్. సన్ అంటే ఎవడు ఇక్కడ? చూపిస్తున్నటువంటి బాయ్ గురించి. సో బాయ్ మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ ద సన్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. ఇక్కడ రెండు ఆఫ్లు వచ్చాయి. ఆఫ్ కి బిఫోర్ అంతా వదిలే, ఆఫ్ తర్వాత వచ్చే మై దగ్గర నుంచి స్టార్ట్ చేయి. ఇక్కడ మై ఎవడరా అంటే చెప్తున్న స్పీకర్ అంకిత్. సో అంకిత్ దగ్గర నుంచి మనం క్వశ్చన్ స్టార్ట్ చేయాలమ్మా. మై గ్రాండ్ ఫాదర్స్ సన్. ఆ సన్ కి డాటర్, ఎందుకంటే ఆఫ్ వచ్చింది కాబట్టి ఆ డాటర్ కి సన్నే ఆ బాయ్. సో ఇక్కడ నాకు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే అంకిత్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామమ్మా. అంకిత్ చెప్తున్నాడు మై గ్రాండ్ ఫాదర్ సన్. మై గ్రాండ్ ఫాదర్ సన్ అనగానే ప్రతి ఓడు నాన్న తరపు తీసేసుకొని నాన్న తాత దగ్గరికి వెళ్ళి ఆ తాత దగ్గర నుంచి మళ్ళీ నాన్న దగ్గరికి ఊడిపడతాడు. ఎందుకు అట్టే రావాలి నువ్వు? మీ తాత అంటే మీ అమ్మ వాళ్ళ సైడ్ ఎందుకు తీసుకోకూడదు? ఉన్న ప్రతి కేసు ఆలోచించి. అర్థమవుతుందా? మీ నాన్న వాళ్ళ నాన్నే కాదు మీ తాత అంటే, మీ అమ్మ వాళ్ళ నాన్న కూడా మీ తాతే. సో అంకిత్ ఒకటి చెప్తున్నాడు, అంకిత్ గారు మై గ్రాండ్ ఫాదర్ అన్నాడు. అంటే వాళ్ళ మదర్ సైడ్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ సైడ్ కావచ్చు. ఆయనకి సన్ అన్నాడు. మై ఫాదర్స్ సన్ అంటే మళ్ళీ మా ఫాదర్. అలా ఎందుకు అనుకోవాలి? మై ఫాదర్స్ సన్ అన్నాడు కానీ ఓన్లీ అనేది అనలేదుగా. ఈయనకి సన్ అంటే మీ నాన్న, అంటే అంకిత్ వాళ్ళ నాన్న. ఆయన ఎందుకు అవ్వాలి? అంకిత్ వల్ల బాబాయ్ పెదనాన్న కూడా అవ్వచ్చుగా, అదో పాసిబిలిటీ. గ్రాండ్ ఫాదర్ అనగా అంకిత్ వాళ్ళ నాన్న సైడ్ ఎందుకు వెళ్తున్నావు నువ్వు? వాళ్ళ అమ్మ తరపు ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా వాళ్ళ తాతే. ఆ తాత కొడుకు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్, అంటే వాళ్ళ మేనమామ. అది రాదా? సో గుర్తుంచుకో, ఆప్షన్ అసలు పక్కన పెట్టు. నువ్వు నేర్చుకునే స్థాయిలో ఉన్నప్పుడు మనం ప్రతిదీ చాలా జాగ్రత్త చూసుకోవాలి, ప్రతి కేసు ఆలోచన చేయాలి. మై గ్రాండ్ ఫాదర్ సన్ ఈజ్ మై ఫాదర్ ఆర్ మై బాబాయ్ ఆర్ పెదనాన్న లేదా మా మేనమామ, వాళ్ళకి డాటర్. మై గ్రాండ్ ఫాదర్స్ సన్ ఈజ్ మై ఫాదర్. ఆ ఫాదర్ కి డాటర్ అంటే నా చెల్లి, ఆ చెల్లికి కొడుకు ఆ బొడ్డోడు, ఆ బాయ్. వన్ కండిషన్. మై ఫాదర్స్ సన్ అంటే మా బాబాయ్ పెదనాన్న కూడా ఉండొచ్చు. వాళ్ళ కూతురు నా కజిన్, ఆ కజిన్ కి కొడుకు నో రిలేషన్, ఆ సంబంధం లేదు. అమ్మా మై ఫాదర్స్ బ్రదర్ ఈజ్ మై అంకుల్, హిజ్ డాటర్ ఈజ్ మై కజిన్, బట్ దేర్ చిల్డ్రన్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు మీ, దే ఆర్ నో రిలేషన్. అనే సంబంధం లే ఆ బొడ్డోడు. సో అడిగిన క్వశ్చన్ ఏంటి మా, హౌ ద బాయ్ ఇస్ రిలేటెడ్ అంకిత్. అంకిత్ కి బాయ్ ఏమవుతాడు? దీని ప్రకారం అయితే వాళ్ళ చెల్లి కొడుకు కాబట్టి నెఫ్యూ ఉందా? దీని ప్రకారం అయితే నో రిలేషన్. మై మదర్స్ ఫాదర్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్, దిస్ గ్రాండ్ ఫాదర్ సన్ ఈజ్ మై మేనమామ, మేనమామకి కూతురు మా కజిన్, ఆ కజిన్ కి కొడుకు నో రిలేషన్. సో ఇక్కడ నీకు ఆన్సర్ నో రిలేషన్ చెప్పడం కూడా ఆన్సరేనండి. ఇక నీకు బాయ్ నెఫ్యూ అవ్వచ్చు, నో రిలేషన్ కూడా కావచ్చు. కానీ ఆన్సర్స్ లో నాకు నెఫ్యూ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ అదే. తెలుగులో మాట్లాడుకుందామా. ఒక బాలుడిని పరిచయం చేస్తూ అంకిత్ ఇలా అన్నాడు. ఏమన్నాడు? అతను ఎవడు? ఆ బాలుడు. అతను నా తాతగారి కుమారుని కుమార్తె కొడుకు. అయితే ఆ బాలుడు అంకిత్కి ఏమవుతాడు? అమ్మా ఒక బాలుడిని పరిచయం చేస్తూ అంకిత్ చెప్తున్నాడు అతను అంటే బాలుడు గురించి. అతను నా తాత అంటే ఎవరు ఇక్కడ? అంకిత్. సో అంకిత్ ఈజ్ అ బాయ్, అబ్బాయి. వాడికి తాత అంటే వాళ్ళ నాన్న తరపా అమ్మ తరపా మనకు తెలియదమ్మా, రెండు ఆలోచన చేయాలి. వాళ్ళ నాన్న తరపు తీసుకుంటే గనక అంకిత్ వాళ్ళ నాన్న అనుకుంటే ఆ తాతగారి కుమారుడు అంటే ఏకైక కుమారుడు అనలేదు కాబట్టి ఒకవేళ ఆ తాతకి ఒకడే ఒక కొడుకు అనుకుంటే అంకిత్ వాళ్ళ నాన్న. ఆ తాతకి అంకిత్ వాళ్ళ నాన్నతో పాటు ఇంకో కొడుకున్నాడంటే ఆడిని కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఉన్న ప్రతి పాసిబిలిటీ ఆలోచన చేయాలమ్మా ఖచ్చితంగా. ఆ కుమారునికి కుమార్తె కొడుకు. మా తాతగారి కుమారుడు మా నాన్న, ఆయనకి కుమార్తె నా సోదరి, తనకి కొడుకు నా మేనలుడు. ఆ బాలుడు ఎవడు? నా మేనలుడు. దీని ప్రకారం అయితే
మా తాతగారి కొడుకు మా బాబాయి పెదనాన్న అనుకుంటే వారికి కూతురు నాకు సోదరి కాదమ్మా. నా బాబాయ్ కూతురు సోదరి కాదు. కజిన్ దాయాది. గుర్తుంచుకో. దాయాది వరకే మన రిలేషన్, కానీ వాళ్ళ బిడ్డలతో నాకు సంబంధం లేదమ్మా. సంబంధం లేదు. నో రిలేషన్. ఇప్పుడు అంకిత్ వాళ్ళ నాన్న తరపు ఎందుకు తీసుకున్నావు నువ్వు? అంకిత్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా ఆడికి తాతే. ఆ తాత కొడుకంటే అంకిత్ వాళ్ళ అమ్మకి సోదరుడు. వాడి మేనమామ. మేనమామ కూతురు కజిన్ దాయాది. ఆమెకి కొడుకు. నో రిలేషన్. సంబంధం లేదు. సో క్వశ్చన్ ఏంటి? అయితే బాలుడు అంకిత్కి ఏమవుతాడు? అంకిత్ గా బాలుడు ఏమవుతాడు? నా చెల్లి కొడుకు. మే నల్లుడు. మేలో పుట్టిన నలుడు. ఆన్సర్ ఇస్ డి. ఇక్కడ సంబంధం లేదు తీసి. ఓకేనా? ప్రాబ్లం నెంబర్ 66. Statement. Children should allowed to play games in the playground. It gives a different approach to problem solving and decision making. మా ఆథర్ చెప్తున్నాడు, పిల్లలంట గ్రౌండ్లోకి వెళ్ళి ఆటలాడించాలి అంటున్నాడు. అంటే మనం చిన్నప్పుడు మైదానాలకు వెళ్ళేసి క్రికెట్ ఆడుకునే వాళ్ళం, ఇంకా గూటి బిళ్ళ, ఇంకా చాలా చాలా గోళీలాట చాలా ఆడేవాళ్ళం కదా. అలా ఆటలాడించాలి అంటున్నాడు. ఎందుకంటే ఇట్ గివ్స్ ఏ డిఫరెంట్ అప్రోచ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాడికి దాన్ని సాల్వ్ చేసుకోవడానికి డిఫరెంట్ వేస్ అనేవి పరిసరాలను చూసి నేర్చుకుంటాడు. సో వాడిని గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోనియండి అని చెప్తున్నాడు. సో ఇన్ జనరల్గా కూడా మనకి మట్టి వాసన తెలియకపోతే రెసిస్టెన్స్ పవర్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఎక్కువ మంది కొంచెం డల్గా ఉంటారో వాళ్ళు దాదాపు ఇంట్లో నుంచి బయటికి రారు. ఎప్పుడు కోడిపిల్లలాగా ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. సో అలా కాకుండా బయటకు వచ్చి తిరుగుతూ ఉండే వాళ్ళకి కొంచెం రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది. మైదానం ఆడుకునే వాళ్ళకి ఇంకా ఎక్కువ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళకి చిన్నగా ఆ బ్యాక్టీరియా అన్ని కూడా వాళ్ళకి అలవాటైపోతాయి. సో మనకి మంచి చేసే బ్యాక్టీరియాలు ఉంటాయి, చెడు చేసే బ్యాక్టీరియాలు ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఈ మట్టి నుంచి ఎక్కువ మనకి హెల్ప్ అయ్యే బ్యాక్టీరియా చాలా ఉంటాయి. సో అందుకోసం మన ఆథర్ ఏం చెప్తారంటే పిల్లల్ని బయటికి ఆడుకోవడానికి పంపించండి అని చెప్తున్నాడు. సో దానివల్ల అంట వాళ్ళు డిఫరెంట్‌గా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు వాళ్ళు డిఫరెంట్ అప్రోచ్ అనేది వాళ్ళకొస్తుంది. అండ్ డెసిషన్ మేకింగ్ కూడా వాళ్ళకొస్తుందని చెప్తున్నాడు. ఆడిచ్చిందే నువ్వు తీసుకో. అర్థమైతుందా? సో వాడిచ్చాడు కాబట్టి మనం ఎదిరించడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే స్టేట్మెంట్ అతను చెప్పాడు. దాని నుంచి నువ్వు ఏం కన్క్లూడ్ చేసుకున్నావు, అంటే నువ్వేం డిరైవ్ చేస్తావు అనేది అడుగుతున్నాడు. నెంబర్ 1, ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ద గ్రౌండ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ చిల్డ్రన్. ఖచ్చితంగా ఇప్పుడు ఒక పిల్లవాడిని నువ్వు చూస్తే గనక ఆయన అసలు బయటికి పంపించకుండా ఎప్పుడు ఇంట్లోనే కూర్చోబెట్టిన మొద్దపప్పులా తయారవుతున్నాడు, దేనికి పనికి రాకుండా కదా. సో అలా కాకుండా వాడిని బయటికి పంపించి ఆటలాడుకున్నారా, నీ ఇష్టం, ఎప్పుడు పోతావు, సాయంత్రం అయితే ఇంటికి రా అని అన్నాం అనుకో, అర్జున్ ఎలా ఉంటాడు? చాలా ధైర్యంగా ఉంటాడు, చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. ప్రతి విషయంలోనూ కూడా డిఫరెంట్‌గా ఆలోచన చేస్తాడు. సో మెంటల్‌గా, ఫిజికల్‌గా వెరీ స్ట్రాంగ్‌గా ఉంటాడు. అలాగే ఇంట్లో కూర్చోబెట్టుకొని కోడిపిల్లగా పొదిగామనుకో, ఆడు బెబ్బేగాడులా తయారవుతాడు. సో ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ద గ్రౌండ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చిల్డ్రన్. యెస్, మన ఆథర్ చెప్పిన దాని నుంచి ఇది మనం డిరైవ్ చేయొచ్చు. నెంబర్ 2, చిల్డ్రన్ షుడ్ హ్యావ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ప్లేయింగ్ గేమ్స్ అండ్ స్టడీ. వాడు చదువు గురించి ఎక్కడ నుంచి చెప్పాడురా నీతో? ఏమైనా మాట్లాడాడా అసలు వాడు? సంబంధం లేదు, తీసే. ఆన్సర్ ఈస్ ఓన్లీ వన్ ఫాలోస్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, తెలుగులో మాట్లాడుకుందాం ఒకసారి మనం. పిల్లలను మైదానంలో ఆటలు ఆడేలా చేయాలి. ఇది సమస్య పరిష్కారానికి మరియు నిర్ణయం తీసుకోవడానికి భిన్నమైన విధానాలను ఇస్తుంది అన్నాడు. తీర్మానాలు. పిల్లల మానసిక మరియు శారీరక అభివృద్ధికి మైదానంలో ఆటలు ఆడడం చాలా అవసరం. ఖచ్చితంగా పిల్లలలో ఆటలు ఆడడం మరియు చదవడం మధ్య సమతుల్యత ఉండాలి. ఆ మాట ఆడు చెప్పాడు, వాడు ఆథర్ ఆడు చెప్పాడు నీతో, లే కల్పించమాక, ఆడు చెప్పింది. ఆన్సర్ ఈస్ డి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 67. చూద్దా. A man walks 20 meters towards the north. Then he turns right and walks 3 meters. అసలు క్వశ్చన్ చివర్లో ఏం అడిగాడు అసలు చదువుదాము మన క్వశ్చన్ చివర్లో. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ ఇనిషియల్ పొజిషన్. ఇనిషియల్ పొజిషన్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం అతను ఎంత దూరంలో మరియు ఏ దిక్కున ఉన్నాడు, డైరెక్షన్ కూడా అడుగుతున్నాడు మా. అవునా? సో దీనికి మనం షార్ట్ కట్ అప్లై చేయొచ్చు మనం
డయాగ్రామ్ ద్వారా వెళ్దాం, షార్ట్ కట్ నేర్పిస్తాను రెండు కూడా. ఏ మ్యాన్ వాక్స్ 20 meters టువర్డ్ ద నార్త్. ఒకడు ఒక ఇనిషియల్ ప్లేస్ నుంచి నార్త్ వైపుకి వెళ్ళినాడు. ఎంత అంటే 20 meters వెళ్ళాడు. దెన్ హీ టర్న్స్ టు రైట్ అండ్ వాక్స్ ఫర్ 3. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు. ఎంత వెళ్ళాడంటే 3 meters వెళ్ళాడు. ఫ్రమ్ దేర్ హీ వాక్స్ 4 meters టు హిస్ లెఫ్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. ఎంత వెళ్ళాడంటే 4 వెళ్ళాడంట. అండ్ అగైన్ టర్న్స్ టు రైట్ అండ్ వాక్ ఫర్ 4. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు. ఎంత వెళ్ళాడంటే 4 వెళ్ళాడు. సో ఇక్కడికి వెళ్ళి ఆగిపోయాడంట. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ ఇనిషియల్ పొజిషన్. ఈ ఇనిషియల్ పొజిషన్ ఇప్పుడు అతను ఏ దిక్కులో ఎంత దూరంలో ఉన్నాడు అన్నాడు. అమ్మా ఇనిషియల్ పొజిషన్ ఇక్కడ నుంచి అయితే అతనున్న దిక్కు ఇదేగా. ఇది నార్త్, ఇది ఈస్ట్. మధ్యలో ఉండే దిక్కుని ఏమంటాం మనం? నార్త్ ఈస్ట్ అంటాం. అతను ఉండే డైరెక్షన్ అయితే నార్త్ ఈస్ట్ అమ్మా. మరి డిస్టెన్స్ కావాలిగా. డిస్టెన్స్, ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి అంటే మనం వర్టికల్ డిస్టెన్స్, హారిజాంటల్ డిస్టెన్స్ ని ఎక్స్టెండ్ చేద్దాము. అలా ఎక్స్టెండ్ చేసిన తర్వాత వర్టికల్ డిస్టెన్స్ లో ఇది 20, ఇది 4, మొత్తాన్ని కలిపిస్తే వస్తుంది 24. హారిజాంటల్ డిస్టెన్స్ లో ఇది 4, ఇది 4, మొత్తం ఎంతమా? క్షమించాలి, ఇది 4 గా 3 కదా, ఇక్కడ వచ్చింది 3 కదా, క్షమించాలి. ఇది 3, ఇది 4, మొత్తం ఎంతమా? 7. నాకు బేస్ 7, హైట్ ఏమో 24. పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం 24, 7 అంటే చెప్పేయాలి 25. పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం అవును లేదా? మనం నేర్చుకుంటాం క్వాంటిలో, ప్యూర్ మ్యాథ్స్ లో, అలాగే రీజనింగ్ లో కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. సో 7, 24 వస్తే 25 పైథాగరస్ ట్రిప్లెట్స్. ఎలా వచ్చింది అంటే, సో 7 square 49, 24 square 576, సమంత 625, రూట్ ఎంత? 25. మీటర్సా కిలోమీటర్సా? మీటర్స్. దట్స్ మై ఆన్సర్. అండ్ మై ఆన్సర్ ఈస్ 25 meters. డైరెక్షన్ ఏంటమ్మా? నార్త్ ఈస్ట్. 25 meters నార్త్ ఈస్ట్ వైపు ఉంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. ఇలా ప్రతి ఓడు చేస్తాడు, బట్ ఎక్సెప్ట్ అవర్ ఐఐసి స్టూడెంట్స్. మనం తప్ప. మనం ఏం చేయాలా? షార్ట్ కట్ వాడాలా. షార్ట్ కట్ ఏం చేద్దాం? ఏ మ్యాన్ వాక్స్ 20 meters టువర్డ్ ద నార్త్. ఒకడు నార్త్ వైపుకి 20 meters వెళ్ళాడంటమ్మా. దెన్ టర్న్స్ టు రైట్ అండ్ వాక్ ఫర్ 3. నార్త్ కి రైట్ అంటే ఈస్ట్. ఈస్ట్కి వచ్చాడు. ఎంత? 3. తర్వాత ఫ్రమ్ దేర్ హీ వాక్స్ 4 meters టు హిస్ లెఫ్ట్. ఈస్ట్కి లెఫ్ట్ అంటే నార్త్. నార్త్కి వచ్చాడు. ఎంత? 4. నెక్స్ట్ అండ్ అగైన్ టర్న్స్ టు రైట్. నార్త్కి రైట్ అంటే ఈస్ట్ అండ్ వాక్స్ ఫర్ 4. ఎంత వచ్చాడు? 4 వచ్చాడు. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ ఇనిషియల్ పొజిషన్. నార్త్ రెండు సేమ్ అమ్మా. యాడ్ చేస్తే 20 + 4 24. నార్త్కి వచ్చింది 24. ఈస్ట్ రెండు సేమ్ అమ్మా. ఈస్ట్కి వచ్చింది 7. సో నార్త్కి 24, ఈస్ట్కి 7, రెండు కలిపితే వచ్చే డైరెక్షనే నాకు ఇనీషియల్ నుంచి ఫైనల్ యొక్క డైరెక్షన్. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పుకోవడం జరిగిందమ్మా. ఇనిషియల్ ప్లేస్ నుంచి ఫైనల్ ప్లేస్ కి రావాలి అంటే చివరి మిగిలే డైరెక్షన్ నా ఆన్సర్ అవుతుంది నార్త్ ఈస్ట్. చూడు, ఇనిషియల్ నుంచి ఫైనల్ పాయింట్ ఏ డైరెక్షన్ ఇది? నార్త్ ఈస్టేగా. సరిపోయిందా? డైరెక్షన్ అయితే నార్త్ ఈస్ట్. మరి డిస్టెన్స్ కావాలి అంటే ఇక్కడ కనిపించేటువంటి నార్త్ ఈస్ట్ ఇవి రెండు సేమా? కాదు. పోనీ ఆపోజిటా? కాదు. అప్పుడు ఏం చేయాలి మరి? స్క్వేర్ చేయి, యాడ్ చేయి, రూట్ చేయి. 24, 7, 25 ఇందా చెప్పిందేగా, మళ్ళీ చెప్పేది ఏముంది ఇంకా? చెప్పట్లా. చెప్పండి బ్రదర్. సో ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. తెలుగులో మాట్లాడుకుందామా? తెలుగులో మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి ఉత్తరం వైపు 20 మీటర్లు నడిచి తన కుడి వైపు తిరిగి 3 మీటర్లు నడిచాడు. ఉత్తరం అంటే పైకేగా. ఒకడంట వాడు ఇనిషియల్ ప్లేస్ నుంచి ఉత్తరానికి వెళ్ళాడమ్మా 20 మీటర్లు. అక్కడ నుంచి తన కుడి వైపునకు తిరిగాడు 3 మీటర్లు. మరలా అక్కడి నుండి ఎడం వైపు తిరిగి 4 మీటర్లు. ఈస్ట్కి ఎడం వైపు అంటే ఉత్తరానికి ఎంతమా? 4 నడిచి మళ్ళీ కుడి వైపునకు 4 మీటర్లు నడిచాడు. 4 మీటర్లు నడిచాడు. అయితే ప్రస్తుతం అతను తన ప్రారంభ స్థానం నుండి ఏ దిశ వైపు ఉన్నాడు మరియు ఎంత దూరంలో ఉన్నాడు? వాడిప్పుడు ఇనిషియల్ ప్లేస్ నుంచి చూసుకుంటే గనక ఏ దిక్కు అంటే ఇది ఈశాన్యపు దిక్కు. అవునా? డిస్టెన్స్ కావాలి అంటే, ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలంటే నాకు బేస్ హైట్ తెలియాలి. సో నాకు బేస్ హైట్ తెలిస్తేనే నేను షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోగలను. ఇది 20, ఇది 4, మొత్తాన్ని కలిపితే 24 కదా, అది వర్టికల్ డిస్టెన్స్. ఇది 4, ఇది 3, ఇది 4, మొత్తం ఎంతమా? 7.
సో మనకి బేస్ హైట్ తెలిస్తే చెప్పేయచ్చు డయాగనల్ d ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్స్. దిక్కు అడిగితే ఇది ఈశాన్యపు దిక్కు కాబట్టి వాడు ఈశాన్యం వైపు 25 మీటర్ల దూరంలో ఉన్నాడు. అదే ఆన్సర్ బి, సెకండ్ ఆప్షన్. ఇలా ఎవడన్నా చేస్తాడుగా షార్ట్ కట్. షార్ట్ కట్ మాడదాం. మొదటిగా వ్యక్తి ఎటువైపు వెళ్ళాడు? ఉత్తరం వైపు వెళ్ళడం జరిగింది. ఉత్తరానికి 20 మీటర్లు నడిచాడు. తన కుడి వైపునకు తిరిగాడు అప్పటి నుంచి. ఉత్తరానికి వెళ్ళినాక కుడి చేతి వైపు అంటే తూర్పునకు వెళ్ళడం జరిగింది. తూర్పునకు 3 మీటర్లు వెళ్ళాడు. ఇక్కడ నుండి ఎడమనకు 4 మీటర్లు. తూర్పునకు ఎడమ అంటే ఉత్తరం. ఆ ఉత్తరానికి 4 మీటర్లు నడిచి మరలా కుడివైపు తిరిగాడంట. ఉత్తరానికి కుడివైపు అంటే తూర్పునకు ఎంత వెళ్ళాడంటే 4 మీటర్లు నడిచాడు. అయితే ప్రస్తుతం తన ప్రారంభ స్థానం నుండి ఏ దిశ వైపు ఉన్నాడు మరియు ఎంత దూరంలో ఉన్నాడు కదా. ఇక్కడ ఉత్తరం రెండింటిని ఏం చేసుకుంటాం? సేమ్ దిక్కులు కాబట్టి కూడుకోవాలి. 20కి 4 జత చేస్తే 24, అంటే ఉత్తరానికి 24, తూర్పు రెండు సమానం రెండు సేమ్ కాబట్టి కూడుకుంటే 3 + 4 7. ఇక్కడ ప్రీవియస్ గా మనం ఇంగ్లీష్ మీడియం అయితే నార్త్ ఈస్ట్ రెండు కలిపితే నార్త్ ఈస్ట్, ఎందుకంటే దాని పేరు నార్త్ ఈస్ట్ కాబట్టి. కానీ ఇక్కడ ఉత్తరం తూర్పు రెండింటి కలిపితే ఊథు అనకూడదుగా. సో ఊథు అనేది డైరెక్షన్ లేదు కదా. సో రెండింటికి మధ్యలో ఉండేది ఇది ఉత్తరం, ఇది తూర్పు. మధ్యలో ఉండేది ఊథు కాదు, అది అంటే ఈశాన్యం. ఆ రెండు మధ్యలో ఉండే దిక్కుని తీసుకోవాలి. డిస్టెన్స్ పరంగా ఇక్కడ నాకు ఇది ఉత్తరం ఉంటే కూడేవాడిని, ఉత్తరం దక్షిణం ఉంటే తీసేటోడిని. అది కాకుండా మిగతా ఏమున్నా సరే స్క్వేర్ చేయి, యాడ్ చేయి, రూట్ చేయి. 25 7 కనపడగానే పెట్టే ఆన్సర్ ఇస్ 25 మీటర్స్. దిక్కు ఏంట్రా అయ్యా అంటే ఈశాన్యపు దిక్కు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఓన్లీ is the right answer. Problem number 68. If in a code language, range is written as FIQEW, ARAG is written as FIDVF, then how will frank be written in the same code language? రెండింటి ఒకటే కదమ్మా, తెలుగు మాడేసుకున్నాం దా. ఒక పరిభాషలో రేంజ్ని వాడు FIQEW గా రాశాడు. ఒకటి చెప్పు, రేంజ్ అనే వర్డ్ లో ఉన్నటువంటి అవే లెటర్స్ ఉన్నాయా? కాదు, వేరే కొత్త లెటర్స్. రూల్ నెంబర్ 1 సేమ్ లెటర్సా? కాదు. రూల్ నెంబర్ 2 ఆపోజిట్ పెయిడ్సా? IR ఇండియన్ లెటర్స్, ఐ ఉంది. A to Z లేదు, తీసే. సో ఐ ఎక్కడున్నా పర్లేదమ్మా, IR ఇండియన్ లెటర్స్ ఫస్ట్ ఎక్కడున్నా పర్లేదు. సో ఆపోజిట్ పెయిడ్స్ A to Z లేదు, తీసే. ఆపోజిట్ పెయిడ్స్ కాదు. Now take the third logic, place values. R it is a 18, 1, 14, 7, 5, 6, 9, 17, 5, and it is 23rd one. My dear, 5 6 అయింది +1, 7 9 అయింది +2, 14 17 అయింది +3, 1 5 అయింది +4, 18 23 అయింది +5. అంటే వాడు ఏం చేస్తాడు? లెఫ్ట్ సైడ్ నుంచి వాడు +5 +4 +3 +2 +1 చేసి ఫస్ట్ దాన్ని ఈ ఎక్స్ట్రీమ్కి, సెకండ్ దాన్ని దానికి ముందుకి, థర్డ్ దాన్ని దానికి ముందుకి, ఫోర్త్ దాన్ని దాని ముందుకి, ఫిఫ్త్ దాన్ని దాని పక్కకి వేసుకున్నాడు. సేమ్ టు సేమ్. ఇప్పుడు లాజిక్ ARAG నువ్వు అప్లై అయితేనే ఇది పనిచేస్తుంది, లేకపోతే రాదు. ARAG ఆడు కోడ్ ఇచ్చాడు FIDVF. A 1 18 1 7 5 6 9 4 22 6. 1కి 5 యాడ్ చేస్తే 6, 18కి 4 యాడ్ చేస్తే 22, 1కి 3 యాడ్ చేస్తే 4, 7కి 2 యాడ్ చేస్తే 9, 5కి 1 చేస్తే 6. సేమ్ టు సేమ్, ఏం మారలా. సో మనం ఇప్పుడు అప్లై చేయాలి ప్రాంక్. ప్రాంక్ P ఫర్ 16 18 1 14 11
5 4 3 2 1 16 + 5 21 యు 18 + 4 22 వి 1 + 3 4 డి 14 + 2 16 11 + 1 12 ఎల్ ఎల్డి ఎల్పిడి వియు ఎల్పిడి వియు అండ్ మై ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ మై డియర్ రష్మా ప్రాబ్లం నెంబర్ 69 గ్రాడ్యులేషన్స్ తెలుగు ఇంగ్లీష్ రెండు ఉన్నాయి కదా ముందు ఇంగ్లీష్ మాట్లాడుకుని తర్వాత తెలుగుకి వస్తా ఓకే రైట్ ఇంట్రడ్యూసింగ్ ఎ మ్యాన్ ఎ వుమన్ సెడ్ he is the son of my mother's brother's father's son. Introducing a man. ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఏ వుమెన్ సెడ్ ఒక ఆమె చెప్తుంది ఏమని చెప్తుందా హీ ఈస్ ద సన్ ఇక్కడ హీ అంటే ఎవరు తను పరిచయం చేసినటువంటి ఆ వ్యక్తి గురించి చెప్తుందమ్మా హీ ఈస్ ద సన్ ఆఫ్ మై మదర్స్ బ్రదర్స్ ఫాదర్స్ సన్ అని చెప్పారమ్మా సో ఇంట్రడ్యూసింగ్ ఎ మ్యాన్ వుమెన్ సెడ్ ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఒక ఉమెన్ చెప్తున్నారు ఇక్కడ చెప్తున్న స్పీకర్ ఎవరు ఉమెన్ ఎవరి గురించి చెప్తున్నారు ఒక మ్యాన్ గురించి ఇక్కడ హీ అంటే ఎవరు దట్ మ్యాన్ ఆ మ్యాన్ గురించి చెప్తున్నాడు అమ్మా దట్ మ్యాన్ ఆ వ్యక్తి గురించి చెప్తున్నాడు దట్ మ్యాన్ ఈజ్ ద సన్ ఆఫ్ మై మదర్స్ బ్రదర్స్ ఫాదర్స్ సన్ సో అతను ఎవరి కొడుకంటే మై అని చెప్తుంది ఎవరు ఇక్కడ స్పీకర్ ఉమెన్ woman is a female girl. My mother's brother's father's son is a man. అది జరగదు మా ఇక్కడ ఉమెన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఉమెన్ ఈజ్ ఎ ఫీమేల్ గర్ల్ మైనస్ మై మదర్స్ బ్రదర్ ఈజ్ మై అంకుల్ మేనమామ అంకుల్స్ ఫాదర్ ఆ ఫాదర్ కి సన్ అంటే మళ్ళీ మేనమామ వస్తాడు ఆ సన్ కి సన్నే ఆ వ్యక్తి దట్ మ్యాన్ అంటే అతను ఎవరు ఆ ఉమెన్ కి వాళ్ళ కజిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ మేనమామ బిడ్డ ఎవరు కజిన్ నా క్వశ్చన్ ఏంటి దెన్ హౌ ఈస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ఉమెన్ ఆ ఉమెన్ కి మ్యాన్ ఏమవుతారు కజిన్ మా ఇక్కడ ఇందాక ఇంకో విషయం మర్చిపోయావు ఆడు సన్ అన్నాడు కానీ ఓన్లీ సన్ అనలా ఆడిని తీసుకోవాలి రా ఉమెన్ ఈజ్ ఎ ఫీమేల్ గర్ల్ మై మదర్స్ బ్రదర్స్ ఫాదర్స్ సన్ అన్నాడు కానీ ఓన్లీ అనలేదుగా ఇతనికి సన్ అంటే ఈడే ఎందుకు అవ్వాలి ఇంకోటి ఎందుకు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళ అమ్మకి బ్రదర్ గా ఒకడు ఎందుకు ఉండాలి ఇంకొక బ్రదర్ గా ఉండొచ్చు కదా అది కూడా నా పాసిబిలిటీ కదా ఆడి కొడుకే రాయి ఆ మ్యాన్ ఎందుకంటే మేబీ ఆన్సర్ వేరే రాకపోయి ఉండొచ్చు కానీ ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఒకదాంతో రెస్ట్రిక్ట్ చేసి వదిలేసేయకండి ఓకేనా అది నీ బ్రెయిన్ అంతతో ప్రతిసారి ఇంకా అక్కడ దాకా ఆలోచిస్తుంది ఉన్న కేసెస్ మర్చిపోతావు సో ప్రతిసారి ఉన్న ప్రతి కేసు ఆలోచన చేయండి సో హౌ ఇస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ఉమెన్ హీ ఈస్ ద కజిన్ ఆఫ్ దట్ ఉమెన్ ఆన్సర్ ఇస్ కజిన్ అది రెండు కేసెస్ ఉన్న ఆన్సర్ మాత్రం ఒకటే వచ్చింది కాబట్టి ఆన్సర్ ఇస్ కజిన్ ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ డి తెలుగులో మాట్లాడుకుందాం ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఒక మహిళ ఇలా అన్నారు అతను నా తల్లి యొక్క సోదరుడి తండ్రి కుమారునికి కొడుకు అమ్మా అతను ఎవడు ఆడు ఆ వ్యక్తి నా తండ్రి అని చెప్పిన ఎవరు మహిళ కదమ్మా మహిళ నా తండ్రి తల్లి కదా నా తల్లి యొక్క సోదరునికి తండ్రికి కుమారుని కొడుకు ఎవడు ఆ వ్యక్తి అంటే వాడు ఎవడు మా మేనమామ కొడుకు నా దయాది అలాగే మరో కేసు ప్రకారంగా మహిళ చెప్తుంది మా అమ్మగారికి సోదరుడు అంటే మా మేనమామ తండ్రికి కొడుకు అంటే ఈడు కాకుండా ఇంకో కొడుకు ఉండొచ్చు ఆడి కొడుకే ఈడు ఆడు నాకు ఏమవుతాడు ఆ వ్యక్తి నాకు దాయాది ఆన్సర్ ఇస్ డి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓ కాదు 70 హౌ మెనీ పీపుల్ లైక్ బోత్ ద క్రికెట్ అండ్ టెన్నిస్ ఇన్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ మరి నీకు ఒక వెన్ చిత్రం ఇవ్వడం జరిగింది వాడు అడుగుతున్నాడు బోత్ ద క్రికెట్ అండ్ టెన్నిస్ రెండు ఇష్టపడే వాళ్ళు కావాలంట వాడికి వాడికి రెండు ఇష్టపడే వాళ్ళు కావాలి కదా దా క్రికెట్ టెన్నిస్ రెండు ఇష్టపడే వాళ్ళు కావాలి
కదా. మా ఒక్కసారి జాబ్ చూడు. క్రికెట్ ఆడేవాళ్ళు ఈ త్రిభుజాకారపు బొమ్మలో ఉన్నారు. టెన్నిస్ ఆడేవాళ్ళు ఈ వృత్తంలో ఉన్నారు. మరి రెండిట్లో ఆడేవాళ్ళంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ 17, 15 రెండు ఆటలు ఆడేది, అవునా కదా. అమ్మా ఇక్కడ 15 అనేవాడు క్రికెట్ ఆడతాడు, టెన్నిస్ ఆడతాడు, హాకీ కూడా ఆడతాడు. వాడు ఏమడిగాడు, రెండు ఆడేవాళ్ళు కావాలి అన్నాడు, కానీ రెండు మాత్రమే ఆడేవాళ్ళని అడగల. వాడు క్రికెట్ టెన్నిస్ మాత్రమే ఆడేవాళ్ళు కావాలి అంటే 17 తీసుకోవచ్చు, కానీ వాడు రెండు ఆటలు ఆడేవాళ్ళు కావాలి అంటే 17 + 15 రెండు తీసుకోవాలి. That is equal to 32. Answer is B, second option. Problem number 71. Choose the diagram that best describes the relationship between the following classes. నీకు రియల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఇచ్చాడమ్మా. వాటి మధ్య సంబంధాన్ని ఖచ్చితంగా చూపించేటువంటి చిత్రపటాన్ని నేను ఎంచుకోమని చెప్పడం జరిగింది. అమ్మా ఇక్కడ రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు, ఇంటీజర్స్ పూర్ణాంకాలు, న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు. మా ఇక్కడ నీకు సహజ సంఖ్యలు అంటే 1, 2, 3, 4, 5, 6 ఏది. పూర్ణాంకాలంటే బోత్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఇంక్లూడింగ్ 0. నాకు వాస్తవ సంఖ్యలు అంటే 1, 2, 3, 4 సున్నాలు, మైనస్లు, దాంతోపాటు డెసిమల్, దాంతోపాటు రూట్లు అన్నీ వస్తాయి దాంట్లో వాస్తవ సంఖ్యల్లో. సో సహజ సంఖ్యలు అన్నీ పూర్ణాంకాల్లో ఉంటాయి, పూర్ణాంకాలు అన్నీ వాస్తవ సంఖ్యల్లో ఉంటాయి. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇన్ ఇంటీజర్స్ అండ్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ బిలాంగ్స్ టు రియల్ numbers. That's why answer is option C. Only is the right answer. Vishma? Problem number 72. Arrange the following words in a meaningful order. అర్థవంతమైన ఆర్డర్లో పెట్టమని చెప్తున్నాడు అమ్మా నీతో. అమ్మా క్రస్ట్, మ్యాంటిల్, కోర్, అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా భూమి పొరల్లోని భాగాలు, ఇవన్నీ కూడా అవునా. భూమి పొరలోని భాగాల్లో అందరికన్నా మధ్యంలో ఉండేది కేంద్రకం కోర్. భూమికి మధ్యలో ఉంటుంది కదా కోర్, దానికి కొంచెం పైన ఉంటుందమ్మా మ్యాంటిల్ అంటాం ఆ భాగాన్ని. భూమికి లోపల ఉండేది కోర్ అయితే దానికి కొంచెం పై భాగం ఉండేది మ్యాంటిల్ అంటామమ్మా. దానికి పైన ఉండేది క్రస్ట్, అది క్రష్ కాదు క్రస్ట్, అది ఆ క్రస్ట్కి పైన ఉండేది అట్మాస్ఫియర్. సో ఫస్ట్ నాకు అందరికన్నా కింద లోపలికి ఉండేది ఎవడరా అంటే కోర్. కోర్ కంటే పైన ఉండేది ఎవడరా అంటే మ్యాంటిల్. మ్యాంటిల్ పైన ఉండేది ఎవడరా అంటే క్రస్ట్. దాని పైన ఉండేది ఎవడరా అంటే అట్మాస్ఫియర్. సో కోర్ అనేది 3, మ్యాంటిల్ అనేది 2, క్రస్ట్ అనేది 1, అట్మాస్ఫియర్ 4. సో విచ్ డయాగ్రామ్? సి 3, 2, 1, 4 ఉంది, అదే కదా. సో దాన్ని సూచించేది ఎవర్రా అంటే సి ఆప్షన్ పనికి వస్తుంది. ఫర్ 72 ఆన్సర్ ఇస్ సి. మా 73. సో ఇఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జి, ఎఫ్ ఓకే ఇస్తున్నాడు మా. ఇది ఎంత ఏంటి మా, ఇది మనకి ఇన్ఈక్వాలిటీస్ కదా, ఇన్ఈక్వాలిటీస్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. దా మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్ప్రెషన్ మొత్తం విడివిడిగా ఉన్నాయి కదమ్మా. మొత్తం 1, 2, 3, 4 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. మొత్తాన్ని కలిపి సింగిల్ ఎక్స్ప్రెషన్ గా మనం కలిపేసేద్దాం. మా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ అన్నాడు, హెచ్ ఈజ్ లెస్ దాన్ జి అన్నాడు, ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జి. నాకు ఇక్కడ ఆల్రెడీ జి ఉంది. రైట్ సైడ్ లో కనుక సపోజ్ నేను ఎఫ్ పెట్టానంటే ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జి కాస్త రివర్స్ చేస్తే జి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది. జే గ్రేటర్ దాన్ ఐ, ఇక్కడ ఐ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ జే పెడితే జే డెఫినెట్లీ గ్రేటర్ దాన్ ఐ రాసేసుకోవచ్చు కదమ్మా. సో ఇప్పుడు వాడు అడుగుతున్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, వాటిలో నిజమైనది ఏంటి అని అడుగుతున్నాడు మా. ఇచ్చిన ఆప్షన్స్ లో 4 నిజమైనది చెప్పాలంట. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏ ప్రకారం చూస్తే జే టు ఎఫ్ అంట. అమ్మా ఇది జే, ఇది ఎఫ్, మధ్యలో ఒక గ్రేటర్ దాన్ ఒక లెస్ దాన్ ఉంది. సో ఒక గ్రేటర్ దాన్ లెస్ దాన్ రెండు ఆపోజిట్ సింబల్స్. రిలేషన్ చెప్పగలమంటే చెప్పలేమమ్మా. గుర్తుపెట్టుకో, ఎప్పుడన్నా రెండు లెటర్స్ కి మధ్యలో రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయంటే ఈ లెటర్స్ మధ్యలో రిలేషన్ వి కెన్ నెవర్ బి, ఎప్పటికీ ఎస్టాబ్లిష్ చేయలేం.
దీన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయలేం. సో జేకి ఎఫ్కి మధ్య రిలేషన్ చెప్పరా అంటే కాన్ డిటర్మైన్. ఏదో ఒకటి చెప్పన్నాం అనుకో, జే గ్రేటర్ దాన్ ఎఫ్, జే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, జే లెస్ దాన్ ఎఫ్, ఈ మూడు చెప్పాల్సి వస్తుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటే నిజం, మిగతా రెండు అబద్ధం. కానీ నాకు ఆ మూడు సింబల్స్ మాత్రం చూపించగలగాలి. ఓకే, సో ఇక్కడ నాకు కేవలం జే గ్రేటర్ దాన్ ఎఫ్ మాత్రమే చెప్తున్నాం. యాక్చువల్గా నాకు అక్కడ మూడు పాసిబిలిటీస్ కావాల్సి వస్తే కేవలం ఒక్క పాసిబిలిటీ ఇక్కడ ఉంది, కాబట్టి ఇది కేవలం 1/3 మాత్రమే కరెక్ట్. ఐ డోంట్ నీడ్ దట్ 1/3 ఆన్సర్, నాకు అవసరం లేదు ఈ సిరీస్. ఐజీ అమ్మా, బిట్వీన్ ఐఎన్జి రిలేషన్ ఈజ్ ఐ ఈజ్ లెస్ దాన్ జీ, నాకు ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు. ఎవడు రాడు ఈజ్ ఈక్వల్ అనిందే తప్పుది. నెక్స్ట్ జీ టు జే, మా జీ ఈ ఊర్లో ఉంటే జే ఈ ఊర్లో ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో నాకు ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి. రిలేషన్ చెప్పగలవా? చెప్పలేము. చెప్పాల్సి వస్తే జీ గ్రేటర్ దాన్ జే, జీ లెస్ దాన్ జే, జీ ఈజ్ ఈక్వల్ టు జే అని మూడు చెప్పాలి. అక్కడ ఒకటే ఇస్తా అంటే కుదరదు, నాకు క్లోజ్డ్ తీసే. నెక్స్ట్ ఐ టు ఎఫ్ తీసుకుంటున్నానమ్మా. ఐ ఇక్కడ ఉంటే ఎఫ్ ఇక్కడ ఉందా? బిట్వీన్ ఐ అండ్ ఎఫ్ వీ హ్యావ్ లెస్ దాన్ అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. వీడి కింగ్, వీడి మినిస్టర్, ప్రియారిటీ ఎవడరా? కింగ్. మనం చెప్పుకున్నాం ఇవన్నీ కూడా గతంలో. So I is less than F. Yes, right, my dear. So my answer is option D for 73rd question. Next one, 74. Find the odd one out. అమ్మా, ఉన్న వాటిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి అంటున్నాడు అమ్మా. సో అరే వాడు ఏదో బూతులు తిడుతున్నాడు రా మనల్ని, ఏదో పిచ్చి పిచ్చి మాటలుగా. ఇక నువ్వు క్లియర్గా చూసుకుంటే by using these 5 letters we can make a meaningful word, that is usage. అక్కడ ఉన్నటువంటి ఆ 5 అక్షరాలని వినియోగించి మనం ఒక అర్థవంతమైనటువంటి యూసేజ్ అనే పదాన్ని మనం తయారు చేయొచ్చు మిత్రమా. అలాగే ఇది చూస్తుంటే ఇది హిందీ అని రాయొచ్చా? హిందీ అని రాయొచ్చా దాన్ని? హిందీనే అదే. బై యూజింగ్ దీస్ 7 letters we can make a meaningful word English. ENGLISH. సరిపోయిందా? అలాగే ఇది by using these letters 1 2 3 4 5 6 7 8 Sanskrit. సో ఇక్కడ సాంస్క్రిట్ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇవేంటంటే మనకి భాషలు, యూసేజ్ అనేది భాష కాదు కదమ్మా. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఇక్కడ భిన్నం పదాన్ని గుర్తించండి అంటే ఒక్క పదానికి మినహా మిగిలిన అన్నిటికీ ఒక కామన్ కోడ్, కామన్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ కామన్ లేని దాన్నే మనం గుర్తించాలి. మిగిలినవన్నీ కూడా షఫుల్ లెటర్స్ ఆఫ్ ద లాంగ్వేజెస్ బట్ నాట్ ద ఏ తప్ప మిగతావన్నీ కూడా భాషల్ని లో ఉన్నటువంటి అక్షరాలని తారుమారు చేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ ఇన్ ద క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్. సో వీటిలో మిస్సింగ్ నెంబర్స్ తీసుకోమంటున్నాడు మా. జాగ్రత్త చూడు మనం 6 15 20 6 8 3 51. ఓకే, ఒక్కసారి వర్టికల్గా చూడు మా నెంబర్ని. 6 8 8 6 48 ప్లస్ 3 51. హే సరిపోయింది. ఈ రెండింటిని హెచ్ వేసాడమ్మా, వచ్చిన రిజల్ట్కి దీన్ని యాడ్ చేసాడమ్మా. సేమ్ టు సేమ్ ఉందేమో చూడు. 15 4 60 ప్లస్ 5 65. హే సరిపోయింది. అలాగా 25 100, 100కి 20 కలిపితే వస్తుంది 120. సరిపోయిందమ్మా. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓన్లీ is the right answer, my dear. That's all for this session. If you like this video, please press like button and do subscribe with the IACE Institute. So dear students, నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మ్యాక్సిమం షేర్ చేయండి. ఇది చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది, యూజ్ అవుతుంది. అలాగే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.